మాతాశ్రీకి జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమపూర్వకంగా ఉండాలని ఆ దేవాది దేవుడిని కోరుకుంటూ మనం ఈరోజు భగవంతుడి దయతో, భగవంతుడి కృపతో, ఆయన కథలతో మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన గురించి చెప్పుకునే భాగ్యాన్ని, వినే భాగ్యాన్ని మనకిచ్చినందుకు ఆయనకి మొట్టమొదటిగా సాష్టాంగ ప్రణామం ఆచరిస్తూ 10వ అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీ సాయి సచ్చరిత 10వ అధ్యాయం. వినాయక నీకు నమస్కారం, సరస్వతి దేవి నీకు నమస్కారం, గురువరా నీకు నమస్కారం, కులదేవత నీకు నమస్కారం, సీతారామచంద్ర ప్రభు నీకు నమస్కారం, సద్గురు సాయినాథ నీకు నమస్కారం. ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క మతానికి దేవి దేవతలని సృష్టించుతుంది మనం. వాళ్ళు ఒక ఉద్దేశంతో చెప్తే మనం ఇంకొక ఉద్దేశంతో దానికనే ఇవన్నీ రూపుమాపేదానికే బాగుంది. అదే నీలో వాళ్ళ మహాత్ములు ఎప్పుడైనా సరే ఎందుకు వస్తారంటే మనలో మౌఢ్యాలు ఉంటాయి, అంటే మూఢనమ్మకాలు. వాటిని పారద్రోలేదానికే మహాత్ములు ఎప్పుడూ అవతరిస్తాయి. మన వీడియో తుఫాన్ వస్తుంటే కర్మ ఎవరిని వదలదు అనే దానికి ఒక వీడియో పెట్టి నేను చూసారా? చూసాను. కొండలుగా అదే కదా సాయి. రాళ్ళు పడతామంటే వాడు చెట్టు ఎక్కుతాడు, ఆ చెట్టుని మళ్ళీ కొట్టవసరం, చెట్టు కొన్ని కింద పడి. అటువంటి కర్మ నుండి ఉత్తమనం పొందేదానికి, కొంచెం మనసుకు శాంతికి సద్గురు మనకు చక్కగా ఉపయోగపడతారు. ఉపయోగించుకోమంటున్నారు. నీకు శాంతి, సుఖము, ఆనందము కలుగుతుంది నువ్వు నన్ను ఉపయోగించుకుంటే, నా కథలను వింటే, నా లీలల్లో లోతుల్లోకి వెళితే జ్ఞానానందం కలుగుతుంది. ఎన్నో వస్తువులను ఉపయోగించుకున్నట్టే మనం సత్యత్వంలో ఉన్నటువంటి లీలలని మనం ఉపయోగించుకోవాలి. ఏమండి, మాటల ద్వారానే ఆనందం కలిగేది. దాని తర్వాత చేతలు, ముందర హ్యాపీ బర్త్డే అంటాం, దాని తర్వాత కేక్ బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇస్తాం. కేవలం మాటల ద్వారానే మనం మన జీవితాన్ని కొనసాగిస్తాం. భార్యతో అయినా, భర్తతో అయినా, పిల్లలతో అయినా, పక్కింటోళ్ళతో అయినా, స్నేహితులతో అయినా, బంధువులతో అయినా కేవలం మాట పలకరింపులోనే ఆనందం, ఎక్కడో లేదు. చాలా మందికి తెలియని విషయం. ముందు నువ్వే పలకరించావు అనుకో, నీ మనసు హాయిగా ఉంటుంది. టెక్నిక్ తెలియాలి. మహాత్ములందరూ రాముడు చేసింది అదే. రాముడు వారు చేసింది, వాళ్ళు పలకరించక ముందరే తాను పలకరించాడు. ఏమన్నా బాగున్నావా? ఇతరులో ఎందువల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ నీ లోపల కలుగుతాయి. కాబట్టే నువ్వు ఆధ్యాత్మికతలోకి వచ్చే ముందర నువ్వు మనసు గురించి స్టడీ చేయాలి. ఆధ్యాత్మికత అంటే ఏదో దేవుడిని పూజించడం, నీళ్లు పోయడం, కాడు పోయడం, తిరగడం అది కాదు. మనసుని అధ్యయనం చేయాలి. మనసుని అధ్యయనం చేయాలి. 99.9 మందికి కూడా తెలియని విషయం ఆ 1% ఉంటే నువ్వు నేను ఉంటాం. ఇక నువ్వు కూడా అట్లా ప్రవర్తిస్తున్నావేమో నాకు తెలియదు.
అది కారణం. దాన్ని సూక్ష్మంలో మోక్షం అంటారు. ఎవ్వరూ నవ్వించలేకపోయారు. ఇప్పుడు సుజలకని ఏమంటాను, నవ్వు నీ విడుదల చేస్తాను. ఆమెలో ఒక పాజిటివ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, అది నిన్ను ఆనందపరుస్తుంది. ఈ చిన్న విషయం కూడా తెలుసుకోకుండా అసలు ఆధ్యాత్మికతలోకి ఎట్టొస్తాం మనం. కాబట్టి చెప్తున్నాను, సరదాగా 4 మాటలు మాట్లాడుకోవడం, ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, సరసంగా ఉండడం. ఇంకేమన్నా ఆధ్యాత్మికత అంటే ఆనందమే కదా. సరసం అంటే ఎక్కడితో వెళ్ళమాకండి ఆయన. అది ఒక మాట ద్వారా నీలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. ఇప్పుడు మీరు సనాత్ మహారాజ్కి జై అన్నారు, నీలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయా, నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయా? కాబట్టి ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాను. మళ్ళీ ఇద్దరు ఒకేసారి పెరిగినా మళ్ళీ వాళ్ళకి చెప్తా. ఎందువల్లంటే నాకు తెలుసు కాబట్టి నా మనసు గురించి. నా మనసులో పాజిటివ్ వైబ్రేషన్స్ బయటికి రావాలి, నా మనసులో కలగాలి. అప్పుడు ఎప్పుడైతే పాజిటివిటీ ఉంటుందో హాయిగా ఉంటుంది. నెగిటివిటీ ఉంటే తుడుకొని వస్తా. అది అర్థమైందా? అట్లాగే భగవంతుని గుర్తుకు తెచ్చుకోవడం. భగవంతుని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎన్ని ఉన్నాయో తెలుసా అండి. ఇవన్నీ ఇంట్లో కూర్చుంటే తెలియదండి, అర్థం కాకపోతేనే తెలుస్తుందమ్మా. సో ఇవన్నీ మనం సృష్టించుకున్నట్టువే. కులదేవతని, ఇంటి దేవతని, రాముడని, కృష్ణుడని అన్ని మనం పేర్లు పెట్టుకున్నాం. బాబా అని, జగదానన్న ఆదిపరాశక్తి అని అంటూ ఉన్నారు, జగదాంబ అని అంటున్నారు. కొత్త అది విగ్రహాన్ని సంప్రోక్షించేదో చేశారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర క్యాపిటల్ పేరు. మనం ఎట్లయితే సోషల్, సైన్స్, లెక్కలు, తెలుగు, ఇంగ్లీష్ అని పేరు పెట్టుకుంటామో మన పెద్దలు కూడా వాయువుకి ఒక పేరు, దేవుడు 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 దేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు అట్లా చెప్పుకుంటూ వచ్చాం. ఫస్ట్ దేవుడు అంటే సహాయం అంటే దేవుడు అంటే ఆత్మ. లేకుంటే ఈ ప్రపంచంలో దేవుడు సహాయం చెయ్యకపోతే ఈ ప్రపంచంలో ఒక్కడంటే ఒక్కడు దేవుణ్ణి పట్టుకోడు. ఇది తెలుసుకోముందా? తర్వాత 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 జ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. సో థ్యాంక్స్. ఆయన అడిగింది అది, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తున్నాను మీకు. సో థ్యాంక్స్ టు మీ. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకో. భగవంతుడిని ఇంత చెప్పిన దానికి ఆయన్ని ప్రేమించు. భగవంతుడిని ప్రేమించడం కన్నా గొప్ప పని నీ జీవితంలో ఇంకొకటి లేదు. అందరూ తెలుసుకో. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అంటారు, కానీ భగవంతుడి దయ వల్ల మనకు రిపీట్ అవుతూనే ఉంది. ఎస్, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ లో ఎప్పుడో చదువుకున్న సామెత ప్రోవర్బ్ మనకి అర్థం కాదైతే. ఎందుకంటే మన లోకంలో మనం ఉంటాం, మన దేశంలో మనం ఉంటాం, మన ఆలోచనలో మనం ఉంటాం.
వచ్చింది మన జ్ఞానాన్ని చెప్పేదానికి. ఉన్నది ఒక్కటే, ఈ విశ్వం అంతా ఉన్నది ఒక్కటే. ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో తెలుసా నీకు? ఒక ఇంట్లో వంట చేసుకునే ఒక స్త్రీమూర్తికి, ఒక గుడ్డలన్నట్లో పనిచేసేవాడి, ఒక చిల్లలన్నట్లో పనిచేసేవాడి, ఒక గుమస్తగా పనిచేసేవాడి, ఒక టీచర్ తెలియదు వాళ్ళకి కూడా ఆఖరి ఉన్నది ఒక్కటే. ఆచరణ పక్కన పెట్టి ముందు తెచ్చుకోవాలి కదా. అది సద్గురువు చేసినటువంటి మహోపకారం ఈ మానవాళికి. దాన్ని ఎవడు గుర్తిస్తాడో వాడు మహోపకారం అండి ఆయన చేయడం. ఎక్కడ లేని ఒక మాట సాయి సచరిత్రలో, ప్రపంచంలో ఎక్కడా లేని మాట ఏ సత్రంలో కూడా ఉందో లేదో నాకు తెలియదు. నీకు ఇచ్చినటువంటి గ్రంథంలో ఉంది, దానికి నువ్వు పొంగిపోవాలా. ఎక్కడా లేని మాట చెప్పుంటే ఎవరో చెప్పుంటే వాళ్ళు మా నేను ఎలా ఈ 64 ఏళ్ళ బాబా కరుణతో ఏంది, బాబా కరుణతో సర్వ ప్రాణులలోనూ భగవంతుడే ఉన్నాడని మనందరి మనసులలో నాటేవారు. పని బట్ట లేదనుకుంటున్నా. ఈ తలుచుకొని ఆనంద పారవస్యంలో మన హృదయం తేలిపోవాలి సార్. అర్థం కదా? ఆయన ప్రేమను తలుచుకొని తలచి మరిపించిపోయేదానికి ఎన్ని జన్మలు కావాలి మనకు. అద్భుతం సార్. ఒక్కొక్క మాట వజ్రం సార్. అది కూడా తక్కువే పోల్చడం. ఇంకా ఏది లేదు కాబట్టి పోల్చాల్సి వస్తుంది. ప్రతి ఒక్క మాట నీకు ధ్యానానికి ఉపయోగపడేది, ప్రతి ఒక్క మాట నీకు జ్ఞానానికి ఉపయోగపడి, ప్రతి ఒక్క మాట నిన్ను అజ్ఞానంలో నుండి జ్ఞానం వైపుకి మళ్ళించేది. ప్రతి మాట నీ జీవితాన్ని సమగ్రంగా సమూలంగా మార్చి పడవేసేది. ఒక్క మాట చాలు. అందుకనే ముందర సాయి సత్యవతుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఎవరు సార్? మీ అమ్మ నాయన నాటారని సార్? మీ తమ్ముడు నాటాడా? ఆలోచించబడ్డా దాని గురించి. మీ తాత నాటాడా? రాష్ట్రించిపోయాడు. తాత నాటాడా? ముత్తాత నాటాడా? మీ చిన్నాయన పెద్దరాయలు నాటారా? మన స్నేహితులు ఏమన్నా నాటారా? అట్లా భగవంతుడు నాటాడు, సద్గురువు నాటాడు, నా ప్రియమిత్రుడు నాటాడు, నా ఆత్మ నాటింది నాలో. వడలు జలదరిస్తుంది సార్. ఏం పని అయ్యది సాధారణంగా ఎంతకన్నా కావాలా? ఆయన ప్రేమించేదానికి కారణాలు ఎదుర్కొంటావా? ఆయన దగ్గర కూర్చునేదానికి కారణాలు ఎదుర్కొంటావా? ఇంత గొప్ప పేరు చేస్తున్న వాడి దగ్గర ఒక గంట కూర్చోలేవు. నీ జన్మను తగ్గించే వాడి దగ్గర ఒక 2 గంటలు కూర్చోలేవు. ఏమైనా
ఇటువంటి మాటల కోసం ప్రాణం ఇచ్చేయాలి. ఇటువంటి మాటల కోసం నాకు అంటారు చూడు, ప్రారంభానుసారం జరగనున్నది జరగని, కానీ ఏమవుతుంది ఎవరిది? నాకు ఇక్కడే ఉండి పోవాలని అనిపించేది గోవా. గోవా చూడండి, నిన్న పాపం అన్నపూర్ణమ్మ గారి బ్రదరం రాసింది, ఎవరో నాకు తెలియదు, చనిపోయారంట. ఏమైపోయింది చెప్పు? ఆయన అడుగు, ఫోన్ చేస్తాడు, అమ్మా మీ బ్రదర్ గారు ఏమైనా ఎత్తుకోపోయారు అడుగు. అది నాన్న సత్యంగా ఒక నిమిషం అతని ఆత్మకి శాంతి చేకూరాలని, అతన్ని ఈ సద్గతిని ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక నిమిషం పాటు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. అట్లాగే ఆయనతో పాటు ఎంతో మంది చనిపోయింటారు కాబట్టి వాళ్ళందరికీ సత్యంగా మంచి జరగాలని, మంచి జన్మనిచ్చి వాళ్ళని కూడా భగవన్ మార్గంలో ప్రయాణింప చేయాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈ విధంగా అనుకుంటే నీలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. ఇప్పుడు దీపం వెలిగిస్తే ఇల్లు కాంతివంతం ఎట్లా అవుతుందో, నీలో పాజిటివ్ థింగ్స్ ఉంటే నీ హృదయపు జ్యోతి కూడా ఆ విధంగా ప్రకాశిస్తుంది. దానికని మంచినే విను, మంచినే చూడు, మంచినే చూడు, అది లెక్క. ఇదన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దానికనే ఆయన శరత్ బాబు గారు చెప్పేది అంత రీసెర్చ్ చేశారు కాబట్టి ఇటువంటి మహానుభావుడు, అంతటి మహానుభావుడు ఇంకా రాడు రాడు లేడు లేడు అని చెప్పాడు. సాయి వంటి దైవంపు లేడో లేడు. ఆ యొక్క అధ్యయనం ఆయన్ని ఆ మాట అనిపించింది. బాబా లీలలు అని అనిపించాయి. నీకు అనిపించడం నీ కర్మ ఏం కాదు, నీకు అనిపించడం లే. అదే ప్రపంచంలో ధనవంతులు ఎవరు? ఫస్ట్ ఒకడు, 2 ఒకడు, 3 ఒకడు, 4 ఒకడు చెప్తాం. అర్థం కదా? అట్లాగే నువ్వు సావాలంటే చెప్పుకుంటావు. సాయి వంటి దైవము లేడో ఈ లేడో అనే మాట మాత్రం కాదు, అందులోని కాదండి, జనరల్ గా చెప్తున్నా. ఎందువల్లంటే ఆయన గురించి మనకు సరిగ్గా తెలియదు. ఏ దైవం గురించి తెలుసు కానీ దాకా మీరన్న మీరు ఏ దైవం గురించి మనం 4 వాక్యాలు చెప్పగలం చెప్పు. ఏదో భగవంతుడు దేవుళ్ళ బాబా గురించి అయితే 4 వాక్యాలు చెప్పగలిగిన పరిస్థితి ఎదురైన రోజు పారాయణ చేస్తూ ఉన్నాక మిగతా గ్రంథాలను ఎవరు పారాయణ చేయడం ఉండకు లేదని నేను చెప్పడం లేదండి. రామాయణం, భారతం, భాగవతం అసలు మీ ఇంట్లో ఎవరైనా పారాయణ చేసిన దాఖలాలు ఉన్నాయా? అది చెప్పు నాకు. అది చెప్పు. మీ నాయన ఎప్పుడైనా చేసినాడా? మీ అమ్మోళ్ళు ఎప్పుడైనా చేశారా? మీ తాత ఎప్పుడైనా చేశాడా?
మందులు చేరా అని చెప్పడం తప్ప. లేదు, మనకు అలవాట్లేదు. మనకు అలవాటు చేయడం మన పెద్ద కర్మ. మన కర్మ వాళ్ళు అనుకునే చెప్తుందా. మన బంగారం మంచిదట్టుగా కంసాలపై ఏం చేశాడు? ఇవన్నీ పరిస్థితులు. దానికని ఉత్తరాదిలో ఎక్కువగా పారాయణ వాళ్ళలో మెయిన్ ప్రతి రోజు ఏకనాథ భాగవతాన్ని చదువుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ముందర స్నానం చేసి ఒక అధ్యాయాన్ని పూర్తి చేస్తారు. ముందర స్నానం చేసి గబ తొడుక్కొని ఆపిసుకొని ఇంట్లో దగ్గరతో వెళ్ళిపోతుంది. నీకు ఇదే బ్రతుకెక్కి అదేంటో మరి టౌన్ వాసులకి చెప్పబడి మనమే తెచ్చుకున్నాం. ఎందువల్లంటే సంపాదన తప్ప ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మనం వచ్చిందే సంపాదనకి, సంపాదించేదానికి అనే భ్రమంలో ఉండిపోయాడు. దానివల్ల చెప్పాడు ఆయన, శరీరాన్ని పోషించడం, ఇంకోటి ఏంటండి, డబ్బు సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం. అది శరీరాన్ని పోషించడం, కోరికలు తీర్చుకోవడం, డబ్బు గడించడానికి మాత్రం కాదు ఈ శరీరం వచ్చింది. చాలా స్పష్టంగా చెప్పింది సత్యదేశ. నేనే ఇలా యావజ్జీవం తత్వజ్ఞానాన్ని ఆర్జించడం. నువ్వెవరో తెలుస్తూ అంటే నేనెవరిని రమేష్, శరీరం ఎట్లుంటుంది, రొట్టె ఎట్లుంటుంది, కళ్ళు ఎట్లుంటుంది, చుట్టూ ఉంటుందా లేదా, ఇది కాదు కావాల్సింది. ఎవరు నువ్వు? దానికేం చెప్పాడు ఆయన? శ్రవణ మననాలను ఆజ్ఞాపించాడు. మనకి ఇదే దానికి ఒడిపోయి ఏం చెయ్యాలి? ఇంకా మనకంటే మనకంది కదా, మనం డైలీ వస్తాం. ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఎందువల్లంటే సమయం లేదు. మనం ఎప్పుడు ఏ పెట్టగలుగుతుందో తెలియదు. దానివల్ల ఈ శరీరాన్ని ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి అని అన్నారు. నేను జరిగిన సత్యనారాయణ సత్సంగం మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందండి. ఆ వాల్యూ తెలుసుకోవాలి. రైట్, 10వ అధ్యాయంలోకి వస్తే అద్భుతమైన మాట బాబాను గురించి చెప్తూ ఉన్నాడు మన హేమాద్రి పంతు. అనుభవించి నిరతము బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్న వారిని, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నులైన వారిని భక్తిపూరిత మనస్సులతో నిరంతరం స్మరించండి. ఏ పనైనా చేసుకో, ఆయన గుర్తుపెట్టు. నిన్ను పనులు ఆపుకోమని లేదు, వ్యాపారాలు మాపుకోలేదు, ఉద్యోగాలు మాపుకోమని లేదు, మానుకోమని లేదు, కాషాయ గుడ్డలు ధరించి ఇల్లు వాకిలు వదిలిపెట్టుకోమని లేదు. ఏమి చెప్తా? మరి ఆయన ఏం చేస్తుండేవాడు? ఎందుకు ఆయనని మనం స్మరించాలి? 2 కారణాలు. ఎప్పుడు ఆయన ఆత్మస్థితిలో ఉంటాడు. తానెవరో తాను తెలుసుకున్నటువంటి స్థితి, దట్ ఈస్ ది ఆత్మస్థితి, బ్రహ్మస్థితి. అంటే బయట ప్రపంచంతో వాళ్ళ గురించి నెక్స్ట్ ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటాడు. అంటే ప్రపంచానికి దూరంగా ఉంటాడు. అక్కడ ఏం జరిగింది, ఇక్కడ లాఠీ చార్జీ జరిగిందా, ఇంకో దగ్గర బాష్పవాయువులు ప్రయోగించారా, ఎవరిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ పథకాలు విడుదలైనాయా, ఇవన్నీ పట్టించుకోవడానికి ఎప్పుడు. ఎందువల్లంటే నువ్వు ఏవి పట్టించుకున్నా నిన్ను ఇబ్బంది. సపోజ్ క్రికెట్
రాత్రి నీకు నిద్ర పట్టదు. అర్థమైందా? నువ్వు అనుకున్న మార్పులు రాలేదనుకో, రాత్రికి నీకు నిద్ర. దానికనే చెప్పాడు కృష్ణ పరమాత్మ, పని చేసే వారికే నీ పని. అంటే కర్మాధికారస్తే ఏదో శ్లోకం, పని చేయడం వరకే నీ పని, అదితో నాది అని చెప్పాడు. ఎందుకు నాది అన్నాడంటే, ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత ఇవ్వాలో నేను ఇస్తాను. నువ్వు వ్యాపారం చేస్తావు, నష్టం కూడా ఇస్తాను. నష్టం ఇచ్చేది నేనే, లాభాన్ని ఇచ్చేది. ఎందుకు నష్టం ఇచ్చావు అనేది నాకు తెలుసు, ఎందుకు లాభం ఇచ్చావు అనేది నాకు తెలుసు. నీకు తెలియదు. మీకు జన్మల గురించి తెలియదు, పూర్వ జన్మలో ఏం చేసావో తెలియదు, ఈ జన్మలో ఏం చేయబోతున్నావో కూడా నీకు తెలియదు. కాబట్టి ఫలితాన్ని నేను ఇచ్చేది. నీ పని అనేది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడం అంటే. లాభ నష్టాలు దైవానికి తెలుస్తాయి. అట్లనే ఆపాక ప్రయత్నం చేస్తూ ఏదో ఒకటి ఒకనాటికి నిజమైతే. నిరతము బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్నవాడు, తాను ఆత్మని అని ఎరిగినటువంటి వాడు, నాకు రూపం లేదు ఆకారం లేదు అని ఎరిగినటువంటి వాడు. అట్లాగే ఇంకొక గొప్ప పని ఆయన చేసేది. అంటే ఇంకొక గొప్ప పని ఎవ్వరూ చెయ్యని పని, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నమే ఉంటాడు. అంటే సకల ప్రజల శ్రేయస్సులో, సకల ఆత్మ ఏమంటే బాబాతో పనిలే. దొంగతనం చేయబోతుంటే తప్పురాని నీ మనసే చెప్తుంది, అదే ఆత్మ. అర్థం కదా? అదే ఆత్మ అంటే ఇంక వేరే ఎక్కడో ఉండకూడదు. అది మన వస్తువు కాదు, మనం తీసుకోకూడదు అని నీ ఆ మనసు చెప్తుంది. అదే ఆత్మ అంటే. పాపం వాళ్ళకి ఏదో 10 బీదల్లో ఉన్నాడు, చెయ్యి పాపం పొయ్యింది, కాలు పొయ్యింది, ఒక 10 రూపాయలు ఇస్తావరా అని నీకు చెప్తుంది నీ మనసు. కాకపోతే మనమే దాటుకొని వెళ్ళిపోతాం. అది ఆత్మ. ఈ ఆత్మ సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నులై ఉన్నటువంటి వారిని, నిరతము బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్న వారిని, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నులైన వారిని భక్తిపూరిత మనస్సులతో నిరంతరము స్మరించండి. ఎందుకు స్మరించాలి అనేది చెప్తాడు తర్వాత. స్మరించమంటే నువ్వు స్మరిస్తావు. ఆయన ఏం చేస్తుంటాడు? ఎల్లప్పుడూ నీ శ్రేయస్సు కోరుకుంటూ ఉంటాడు. సత్సంగానికి వెళ్ళు అని చెప్తాడు, భజనకి వెళ్ళు అని అంటాడు, నువ్వే పోవు. నువ్వు ఉన్నావు కదా, అడ్డు పెట్టేదానికి నీ భార్యకి భర్త కూడా ఉన్నా కర్మది. ఆత్మ ఎప్పుడు సత్యం అంటే నీకు సత్యం దిశానిర్దేశం చేస్తుంది. ఇంకా చెప్పాలి, ఆత్మ ఏం చేస్తుంది? నీకు దిశానిర్దేశం చేస్తూ, నువ్వే పట్టించుకోవద్దా? పట్టించుకోవండి. అది మనం గమనించాల్సింది ముఖ్యంగా ఆత్మ విషయం. ఇంకొకటి థ్యాంక్స్ చెప్పరా అని చెప్పి కూడా అనిపిస్తుంది, కానీ నువ్వు చెప్పు. ఆత్మ ఎప్పుడు దాన్నే అంతఃకరణ సాక్షిగా అంటారు.
వెళ్ళు నాన్న అని చెప్పడం మంచి. 5 రూపాయలు వెయ్యడం శ్రేయస్సు. అర్థమైందా? అది శ్రేయస్సు. 4 మాటలు చెప్పడం మంచే, కానీ ఒకరికి సేవ చేయడం శ్రేయస్సు. బాగా మంచిగానే చూసుకుంటున్నావు, ఆయనకు సహాయం చేయడం నీకు శ్రేయస్సు. దానికి నీ పదవి వేస్తుందమ్మా. సకల ప్రజల శ్రేయస్సులో మూడో వ్యక్తి గురించి మాట్లాడబాక. ఆ పాపాన్ని నువ్వు తీసుకుంటావురా, అది నీకు శ్రేయస్సు. లేకుంటే నీకు పాపపు కూపంలో పడిపోతావు. మంచి వేరు శ్రేయస్సు. శ్రేయస్సు శ్రేయస్సు ఏం చేస్తుందో తెలుసా? వచ్చే జన్మకు ఉపయోగపడేదాన్ని శ్రేయస్సు అంటారు. మంచి ఈ జన్మలో ఉపయోగపడుతుంది. మంచి వస్తువులు తిన్నావు ఎరిగేస్తావు, అయితే మంచి పని చేస్తావు, అది నీ జన్మకి ఉపయోగపడుతుంది. అది మంచికి శ్రేయస్సుకి ఉన్నటువంటి ఎప్పుడు కూడా మన జన్మోద్ధరణలోనే నిమగ్నమై ఉంటాడు. దానికనే చెప్తాడు, ప్రతిరోజు నిద్రలేగానే వాడు ఆ పని చేశానురా, ఈ పని చేపించానురా, వాడిని అట్లా దాటించానురా, వీడిని ఇట్లా చేశానురా, వాడిని అట్లా కాపాడానురా అని చెప్తూ ఉంటాడు ఆయన పొద్దున్నే. అయితే మనకు అప్పుడు అర్థం కాదు, పిచ్చోడిగా అనుకున్నాం. ఎప్పుడు ఆయన సకల ప్రజలు శ్రేయస్సులోనే. అటువంటి ఆయన్ని ఏం చేయమన్నాడు? ప్రేమపూరిత మనస్సులతో గుర్తుకు తెచ్చుకోండి. ఎట్లా గుర్తుకు తెచ్చుకోవాలి? మన శ్రేయస్సును కోరుతున్నాడు కాబట్టి చాలా ప్రేమగా ఆయన గుర్తుకు తెచ్చుకోవాలి. మన మంచిని కోరుతున్నాయి అమ్మా నా గుర్తుపెట్టుకో, వీరికి మంచి పిల్ల రావాలి, అన్ని చేసి పెట్టే పిల్ల రావాలి, ఇది మంచే, ఓకే కాదన్నా, కానీ శ్రేయస్సును కోరదమ్మా. మీకు కోపాలు రావచ్చు, శ్రేయస్సును కోరదు. ఎవరో ఉంటారు 10%. అట్లా ఈయనైతే ఎప్పుడు సకల ప్రజల శ్రేయస్సులోనే నిమగ్నులై ఉన్నటువంటి వారిని ప్రేమపూరిత మనసులతో గుర్తుకు తెచ్చుకోండి. మరి వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటే ఏమవుతుందయ్యా? జవాబు కూడా అనే చెప్తాడు. వారిని గుర్తుకు తెచ్చుకున్నంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇదే సాధనలలో ఉత్తమమైన సాధనం. దీనికోసం ఒక గౌపైన ఖర్చు కాదు. ఏమంటున్నాడు? నిరతము బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్న వారిని, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నులై ఉన్నటువంటి వారిని ప్రేమపూరిత మనస్సులతో గుర్తుకు తెచ్చుకోండి. అట్లా గుర్తుకు తెచ్చుకున్నంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. అది లెక్క. ఏమన్నా కష్టపడ్డామన్నాడంటే శుద్ధికి రమ్మన్నాడా? వ్రతాలు చేయమన్నాడా? నోములు చేయమన్నాడా? పూజ చేయమన్నాడా? తప్పెట్టు తాళాలతో నన్ను ఊరేగించుకోమన్నాడా? ఎంత అదృష్టం సార్! ఎంత సులభతరం చేస్తాడు సార్ మంచిని. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ మనం దాన్ని కష్టం చేసుకోవచ్చు. కష్టతరం చేసుకున్నాం. కోటిపుండు రాద్దాంతం అంటారు చూసా, ఆ టైపు చేసుకున్నాం. ఆ
చచ్చిపోవడం. దానికని సచ్చరిత్ర అంత గొప్పది అని చెప్పి నువ్వేం చేయాలి? ఆయన్ని గుర్తుకు తెచ్చుకోవాలంటే ఇట్లాంటి సత్సంగాల ద్వారాను పారాయణ ద్వారాను ఏముండాలి నీకు? స్మరణ ద్వారాను ఆయన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం. ఉన్న గమ్మన కూర్చొని సాయి 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 నో, అది కాదు. అక్కడ ప్రయత్నం ఏంటే ప్రయత్నం ఉండాలి. ఆయన మాటలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సత్సంగాలలో భజనలలో ఆయన గుర్తుకు తెచ్చిస్తారు. ఆ పాటలు కానీ సత్సంగం కానీ ఆయన గుర్తుకు తెచ్చుకుంటుంది, గుర్తు చేస్తుంది. సినిమా వాళ్ళు పోస్ట్ గుర్తు చేస్తుంది. అంతెందుకు సాయిబాబా బండ్లు వస్తాయి వేస్తవారు, అవునా? సాయిబాబా పాటలు పెట్టుకొని ఆ సౌండ్ నిన్ను బాబా స్మరణలోకి ఒక్క క్షణం తీసుకెళ్తుంది. ఆ ఒక్క క్షణం మనసు నిలబడితే అదే భక్తి లక్షణం అని నారదులు వారు చెప్తారు. బాబా ఎంతెంత నీకుందో చూసా. వింటున్నంతసేపు నువ్వు అదే భావంతో ఉంటే ఎంతెంత దయనీది ఓ సాయి. అదే భావంలో ఉండాలి. ఏమని తెలుపను సర్వాంతర్యామి. ఆ విధంగా నువ్వు ఆయన గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక మాట ద్వారా, ఒక పాట ద్వారా, ఒక లీల ద్వారా, ఆయన చేసిన చర్యల ద్వారా నువ్వు ఆయన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం. పారాయణ చేస్తామని కాదు, తప్పది. గుడికి పోతాం అనడం తప్పు, సత్సంగానికి పోతాం అనడం తప్పు. ఆయన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే తప్పంటే తప్పని కాదండి నేను చెప్పేది. రెండు ఎందుకు కలవాలని చూస్తావు? మనం చూడాలి, మాట్లాడాలి అని చూస్తావు. పెళ్లి చూపులకి ఎందుకు పోతావు? అమ్మాయి ఎట్టుందో అబ్బాయి ఎట్టున్నారో చూడాలి అనే ప్రయత్నంతో పోతాం. నువ్వు స్మరణ చేస్తున్నా, కీర్తన చేస్తున్నా, సత్సంగం చేస్తున్నా, భజన చేస్తున్నా, స్మరణ చేసుకుంటూ కూర్చున్నా, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తున్నా, ఆయన్ని చూడాలి అనే ప్రయత్నం నీలో ఉండాలి. ఆ ప్రయత్నమే మనల్ని ఆయన దగ్గరికి నెచ్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయనని గుర్తుకు తెచ్చుకున్నంత మాత్రాన అద్భుతం సార్. సచ్చరిత్ర ద్వారా, సత్సంగము ద్వారా, భజన పాటల ద్వారా ఆయన గుర్తుకు తెచ్చుకుంటాం సార్. ఆకాశంలో అందమైన ఓ చందమామా, నీకన్నా వలె అందగాడు మా సాయినాథుడమ్మా. ఈ పాట ఎవరిని గుర్తుకు తెచ్చుకుంటుంది? భగవంతుడి బాబాని గుర్తుకు తెస్తుంది. వేల వేల చుక్కల నడుమా నీ ఉన్నావమ్మా, భక్తుల గుండెలో దాగిన మన సాయినాథుడమ్మా. మర్చిపోయా, నేర్చుకున్నాను నేను, ప్రాక్టీస్ లేదు కదా. ఇది ఎవరిని గుర్తుకు తెచ్చి వస్తుంది? బాబాని గుర్తుకు తెస్తుంది. 190 మంది ఇక్కడే పొరపాటు చేస్తారు. నువ్వు పాడేదానికి పోతున్నావు తప్పు, బాబాని గుర్తుకు తెచ్చుకునేదానికి పోవాలి. పాటలు ఎందుకనాలి? బాబాని గుర్తుకు తెస్తాయి నీకు. ఆ పాటలో ఏ విధంగా అయితే ఇంట్లో ఉన్నటువంటి ఫోటో బాబాని గుర్తుకు తెస్తుంది, కానీ మనకి ఇంట్లో ఫోటోలు గుర్తుకు తేవు. గుళ్ళో విగ్రహాలు గుర్తుకు చేస్తాయో, అదిగో నమ్మకం. అదిగో నమ్మకం లేదు. ఏదో పోతావు, దండం పెడతావు, 3 చుట్టూ తిరుగుతావు, ఉండిలో వేస్తావో లేదో, లేకుంటే వచ్చేస్తావు. ఆడతే
చూడాలని పోతున్నాం. అది కరెక్ట్ గా చెప్పాను. 1000 ఏళ్ళు జీవించాం. అదే సూక్ష్మంలో మోక్షం అంటారు. పోయేది ఒకటే, కానీ కానీ ఇప్పుడు చూడు, కావాలంటే సత్యాసం రసానికి పోయాం, ప్రసాదం తినేదానికి పోతున్నాం, అన్నం తినేదానికి పోవడం చూడు మారిపోయింది. ఏంటే మారిపోయింది చూడు. ప్రసాదాన్ని తినేదానికి వెళ్తున్నాము. భగవంతుడికి నివేదించిన ప్రసాదం లేదా వాడు నివేదించలేదనుకో, భగవంతుడు మనకిచ్చిన ప్రసాదాన్ని తినేదానికి పోతుంది. అంతెందుకు, నువ్వు ఇంట్లో కూడా అన్నం పెట్టమా అంటాం, ఏమే అన్నం పెట్టు అంటాం. కానీ భగవంతుడిచ్చిన ప్రసాదం అది అనేటువంటి ఎరుకను కలిగి ఉండడమే ఆధ్యాత్మికత. ఓకే, అర్థమైందండి? అది ఇప్పుడు ఎవరికైనా బాగా లేకపోతే పోయి చూస్తాం, అర్థం కదా? ఎవరైనా పుట్టిన బిడ్డన ఎవరైనా డెలివరీ అయిందనుకో, మనం వెళ్ళి చూస్తాం. ఒక ఇల్లు కొత్త ఇల్లు ఎవరైనా రమ్మన్నారనుకో, ఇల్లుని చూస్తాం, ఇల్లుని చూసేదానికి పోతాం. మొన్న అమ్మాయి పిలిచింది, మా ఇల్లు చూస్తూ రండి. అర్థమైందా? అట్లాగే మనం బాబాను చూసేదానికి వెళ్తాం. బాబాని గుర్తుకు తెచ్చుకునేదానికి మనం ఆయన స్మరణ చేయాలి. ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాలి? నీ జనన మరణాన్ని తొలగిస్తాడు. ఇది పాయింట్. ఏంటే మన జనన మరణాలని తొలగించే సత్తా ఆయనకుంది కాదు, సత్తా ఉంది ఆయనకి. అర్థమైందే? అది వారిని స్మరించినంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇదే అంటే ఇంక నువ్వేం చేయబడ్డా, ఇదే సాధనలలో ఉత్తమమైన సాధన. ఇంకా వీలు కావడం తెలవగా ఉంది, డిస్టర్బెన్స్ గా ఉంది, రోజు తలుపులు తడుతున్నారు, అర్థం కాదా? అట్లా గొలగముడికెళ్ళు భగవంతుని గుర్తుకు తెచ్చుకునేదానికి ఆ ప్రయత్నం ఉంది. ఎంత మెచ్చుకుంటాడో భగవంతుడు. అదే అదేమంటే ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాలి, నీ మొహం చేసుకున్నావు ఇంట్లో కూర్చో. ఏమండి చెప్పు, ఏమయ్యా చెప్పు. ఇంకా కోపాలు వస్తాయి 3 సార్లు పిలిచి చెప్పమంటున్నా. దానికేనా అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. నెలకి 3 సార్లు 3 రోజులు ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఆయన చెప్పిన మాట. ఎంత ఏకాంతంగా ఉండాలి? 300 హత్యలు జరిగినా కూడా తెలియకూడదంట. అంత ఏకాంత ప్రదేశానికి వెళ్ళి భగవంతుడి కోసం విలపించండి అంట. భగవంతుడి కోసం విలపించండి. అది మనం ఏడాదికి ఒక రోజు కూడా పోయేటట్టు కనపడుతూ ఉంటాయి. అది ఇదే సాధనలలో ఉత్తమమైన సాధన. ఏమి చేయలేదు, నువ్వు అన్ని పనులు చేసుకుంటూ ఉంటావు, దీన్ని మర్చిపోవాలి. ఎక్కడికి పోయినా, ఎక్కడి నుంచి మళ్ళీ మనం వస్తున్నా సెల్ ఫోన్ మర్చిపోవడం లేదు. ఖాళీగా కూర్చున్నప్పుడల్లా రైల్వే స్టేషన్ లో కానీ, బస్ స్టేషన్ లో కానీ, ఇళ్లలో కానీ, బెడ్రూమ్స్ లో కానీ వెంటనే ఫోన్ లో చూసుకుంటా ఉంటున్నాం మనం. అట్లా ఇదే సాధనలలో ఉత్తమమైన సాధన. ఇంక వేరే సాధన లేదు అబ్బాయి. భగవంతుని గుర్తుకు తెచ్చుకో, ఆయన లీలను గుర్తుకు తెచ్చుకో. అదే చెప్పిన ఆయన
వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు, నా నామాన్నే చెప్పిస్తారు, నా గురించే ఆలోచిస్తారు. నువ్వు ఎన్నో రకాలుగా ఆయన గుర్తుకు తెచ్చుకోవచ్చు. బాబా స్వభావం ఏంటి, ఎందుకంటే అరిచేవాడు ఏంటే ప్రణాం నామని చెప్పుకుంటుంటే మనసు ఎక్కడికైనా వెళ్ళిపోతేమో ఇట్లా చెప్పుకోకు. వాడి తప్పును పోగొట్టేదానికి అందరినీ తరివేసి వేరుశనగ పప్పు మూట అక్కడ పడి ఉంటే ఇటు తేరా అని చెప్పిన కాకా మహాజని చేత తెప్పించి నలిపి పొట్టును ఊది తాను కొంచెం నోట్లో వేసుకొని వాడి నోట్లో కొట్టేస్తాడా బాబా. అప్పటి నుంచి ఏమన్నాడు, నీ మలద్వారం మూసుకొని పోతుంది పో అన్నాడా. అంటే ఈ విధంగా నువ్వు ఆయన గుర్తుకు తెచ్చుకోవాలి కథల ద్వారా. గొప్ప సాధన. దీంతో నీకు ఆయన సర్వవ్యాపకత్వం సర్వ సమర్థత అర్థమవుతుంది. ఎందువల్లంటే ఇతను చెప్పలే, నాకు ఇంత మోషన్స్ ఉన్నాయి, నాకు ఇంత మోషన్స్ ఉన్నాయని చెప్పలా, కానీ ఆయనకి తెలిసిపోయింది. సో ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవాలి, ఆలోచించాలి, వాళ్ళని గుర్తుకు తెచ్చుకోవాలి. నోటీస్ పాయింట్, ఇద్దరు కూర్చొని పాపను గుర్తుకు తెచ్చుకుంటాం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ నలుగురు కూర్చొని చిన్నప్పుడు చేస్తారన్నీ గుర్తుకు తెచ్చుకుంటాం. ఇప్పుడు అదే కదా గెట్ టుగెదర్ అంటున్నాం. పెద్దోళ్ళు అయిన తర్వాత ఒక దగ్గర కూడి చిన్నప్పటి విషయాలు, కాలేజీల విషయాలు, స్కూల్లో విషయాలు అన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సత్సంగం కూడా ఆయన గుర్తుకు తెచ్చుకునేదాన్ని కూర్చు, ఇది గుర్తుపెట్టుకో. గుర్తుకు తెచ్చుకుంటే ఏమవుద్ది, ఏం కాదు. ఏంది ఏమవుద్ది, జనన మరణ తొలగిపోతుందనా. నీ కొడుకును గుర్తుకు తెచ్చుకున్నావు అనుకో మోహం, నీ కూతుర్ను గుర్తుకు తెచ్చుకున్నావు అనుకో మోహం, చచ్చిపోయేవాడిని గుర్తుకు తెచ్చుకున్నావు అనుకో ఏడు. ఏమి లేదులే ఎప్పుడెప్పుడు పోతా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ ఆ వస్తువు రాలేదే ఈ వస్తువు రాలేదే అని ఏడ్చుకుంటే ఇబ్బంది. అర్థం కదా. వాళ్ళు పోయారే వీళ్ళు పోయారే అని వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటే ఏడు. ఉంటాడు వాడు, ఏం కావాలని చెప్తే సావదని చెప్పి నా రుణం కట్టేవాళ్ళమ్మ. అప్పుడు చెప్తాడు, అప్పుడు నా మనసు కూడా ఏం కావాలి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే చాలా చెప్పి, ఓహో వీటికి ఏడుస్తున్నావా, రైట్ రైట్ అర్థమైంది అని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకున్నా. నా మనసు తలుపు ట్రైనింగ్ అంటారు. నువ్వు కూడా పోతావుగా రేపు ఎల్లుండో పోనీ, నువ్వు శాశ్వతము అని చెప్పు ఏడు. చూడండి ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి మనిషికి, మనసుకి. నువ్వు శాశ్వతము అని చెప్పు, నాకు చేసుకోమని చెప్పా. నాకు తెలుసుగా నేను శాశ్వతం కాదని. పచ్చని ఏడు బాగిపోయిందండి, ప్రశ్నలతో ఏడు బాగిపోతుంది, దుఃఖం కడతేరిపోతుంది, మన దగ్గరికి కూడా రాదండి. అదే నేను ఒకప్పుడు తప్పుగా అనుకునేవాడిని, ఇదే నేను ఏడుస్తున్నారు ఏడవకుండా ఉంటారు. వాళ్ళు సిద్ధప్రజ్ఞలో తర్వాత చెప్పింది, ఎందుకు ఏడవాలి, ఎందుకు నవ్వాలి, రేపు మనమే పోతున్నాం కదా, ఇంకెందుకు ఏడుపు నీకు. అది సద్గురు అంటే అజ్ఞానాన్ని తొలగించడం అంటే అది. అర్థమైందా. దీన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. నువ్వు వచ్చింది ఈ జన్మెచ్చింది అజ్ఞానాన్ని తొలగించుకునేదానికి. అవును ఈ జన్మ పోయింది, మళ్ళీ కొత్త పిల్లకాయలు, కొత్త చొక్క, మళ్ళీ బాల్యంలో ఎంత ముద్దుగా ఆడుకోవచ్చు మనం. దీన్ని నువ్వు పోషిస్తూ ఉండు నీ లోపల. పోయమ్ము నేను పోతానే దాన్ని పోషించబాక. నేను చిన్న కథ చాలాసార్లు చెప్పుకున్నాను, ఒకసారి చెప్తాను. ఇద్దరు సాధువులు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఒక ఆమె నీకు కొట్టుకొని పోతూ ఉన్నాడు, రక్షించండి. వీళ్ళు సాధువులు కదా, ఆడవాళ్ళని తాకేవాడు కాదు.
తాగాడేంది, తాగడం కాకుండా ఆ అమ్మాయిని ఎత్తుకొని అవతల ఒడ్డులో దించాడేంది, పొట్టను నొక్కి నీళ్లు రప్పించాడేంది, ఎక్కడ ఉంటారమ్మా మీరు అని దారి చూపించాడేంటి, దారి ఖర్చులు కూడా ఇచ్చాడేంది అని వీడు లోపల గంట నుంచి అనుకుంటూ వచ్చి ఇంక ఉండబట్టలా కానీ సాధువు ఏ పక్కన ఒక సాధువునే లేదా మన గురువు ఏం చెప్పాడు, నువ్వేం చేసింది, ఒరే నేను అక్కడే ఆ అమ్మాయిని ఎప్పుడైతే దించి అక్కడ వదిలేశానో ఆ అమ్మాయిని గురించి అప్పుడే ఆ క్షణమే అక్కడే మర్చిపోయా, నువ్వే గంట నుంచి మోస్తూ అడగదామా వద్దా అని అనుకుంటూ మోస్తూ ఉన్నావురా. సో పదే విషయాన్ని నువ్వే నీళ్లు పోసి నీ లోపల పోషిస్తూ ఉన్నావు. జాగ్రత్త సుమా. సో హ్యావ్ టు ట్రైన్ టు యువర్ మైండ్, దట్ ఈస్ ది ఆధ్యాత్మికత. అర్థమైందా? ట్రైనింగ్ ఇవ్వడమేనండి మనసుకి ఆధ్యాత్మికత అంటే. మైండ్ సెట్ మారాలి. అదే మనోమాలిన్యాలు అన్నాడు హేమాద్రి పంత్ గారు. ఏమన్నాడు? సహజం జనన మరణాలు, సహజం స్మశానం కలుకోవడం రాస్తుంటారు. పాత చొక్కా ఇప్పి కొత్త చొక్కా ధరించినట్టు ఆ ఊపిరితిత్తులతో వాడు అల్లాడిపోతూ ఉన్నాడు వాళ్ళ తాత. దానికైనా ఎప్పుడైనా బాగలేకపోతే, ఎవరికైనా మరీ ఇబ్బందిగా ఉంటే ప్రశాంతమైన మరణాన్ని ఇవ్వాలని కోరుకోవాలి. మనమైనా ఆయన వాడైనా ఎందుకంటే ప్రశాంతంగా పోతాడు, హాయిగా పోతాడు. అంతకన్నా ఇంక ఇబ్బంది ఏమో. ఇది మన ట్రైనింగ్ ఇవ్వాలి. అది ఒక తప్పు కానీ ఒక ఒప్పు కానీ, లోకంలో జరిగేటువంటి తగాదాలు కానీ ప్రాంతాంతాలు కానీ నువ్వు దాన్ని పోషించకూడదు. అప్పటికప్పుడు వదిలేయాలి. ఎట్లా ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు చేతి మీద జిల పుట్టింది, గీరుకొని రాత్రంతా గీరుకుంటానంతా చెప్పు. థ్యాంక్ యూ బాబా. అంటే గీరుకుంటాము, వదిలేస్తాం. ఏదో గొంతులో ఏదో పడింది అని ఊసేస్తాం, ఇంకా మళ్ళీ గమనుంటాం. ఇంకంతేగాని గంట సేపు యాక్ట్ అని అంటానే ఉంటా. యాక్ట్ అంటుంటే పక్కన ఉండే ఎవరైనా పోయి ఏంటిడు తనను తాను జడల బల్లె, యాక్ట్ అంటే జడల బల్లె అనుకుంటున్నాడని నీకు ఒక తాడు వేసుకుంటే లాక్కోబోతాడు. యాక్ట్ పోషించాలని మనసు. ఈ చిన్న సూత్రం చెప్పడం లేదు మనకి ఎవ్వరు కూడా. నామస్మరణ చేయి అని చెప్తుంటారు కానీ ఈ చిన్న సూత్రం ట్రైనింగ్. నీ మనసుకి వేరే ఆలోచనలని పట్టుకోకుండా నువ్వు రాముడిని పట్టించు. రాముడు ఏం చేస్తాడు? బాణాలు తీసుకొని, ధనుర్బాణాలు తీసుకొని ఆ వచ్చేటువంటి ఆలోచన మీద ఏం చేస్తాడు. అర్థమైందా? అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో వారిని గుర్తుకు తెచ్చుకున్నంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇదే సాధనలలో ఉత్తమమైన సాధన. ఇదే ప్రపంచంలో ఎన్ని రకాల సాధనలు ఉన్నాయో అన్ని రకాల సాధనలోకి సాధనలలో ఉత్తమమైన సాధన. ఎందువల్లంటే మన సర్వస్వానికి కారకుడు వాడేగా. అర్థం కాదా? మన జీవన సాఫల్యానికి కారణం వాడేగా. మనకు ఏ జన్మ ఇవ్వాలనుకున్నా నిర్ణయించేది వాడేగా. నిన్ను నన్ను ఈ భూమి మీద తయారు చేసింది వాడే కాబట్టి. మనం తినేదానికి తాగేదానికి కావలసిన సమస్త వస్తువులను ఇచ్చింది వాడే కాబట్టి. నువ్వు తినేదానికి తాగేదానికి రుచి చూసేదానికి నడిచేదానికి పరిగెత్తేదానికి చూసేదానికి అన్ని ఇచ్చింది వాడే కాబట్టి. అర్థం కదా? నీదంటూ ఏది లేదు కాబట్టి మనవయ్యును
శరీరాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి వాడిని తప్పను ఇంకొకరిని తలవకూడదు. అంతేకాదు ఈ రోజు మనం అందరం ఏ రూపకంగా అయినా కూడా, ఏ వస్తువు రూపకంగా అయినా కూడా, ఏ పదార్థము రూపకంగా అయినా కూడా, ఏ ఇంటి రూపకంగా అయినా కూడా, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ తో కూడా సహా, ఇంట్లో వాడే బొచ్చెలతో సహా, నువ్వు తిరిగేటువంటి బండ్లతో సహా మొత్తం వాడిదే కాబట్టి, మొత్తం వాడిదే కాబట్టి ఆఖరికి నువ్వు వాడే రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయల నోట్లు తయారీకి కావలసినటువంటి ముడి పదార్థం కూడా వాడే ఇస్తున్నాడు కాబట్టి దానికి వాడిని స్మరించుకో. తినేదానికి తిండిస్తున్నాడు, తాగేదానికి నీరుస్తున్నాడు, ఉండేదానికి నేలనిచ్చాడు, పీల్చేదానికి గాలినిచ్చాడు, హాయినిచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. చిన్నదాన్ని జీర్ణం చేస్తున్నాడు, మలమూత్రాదులుగా ఏ తిత్తులో తిత్తికి పంపిస్తూ ఉన్నాడు. దానికోసం నువ్వు స్మరిస్తావు, దానికోసం నువ్వు స్మరించాలి. సంసారంలో కూడా నువ్వు ఆనందం పొందుతున్నావు కాబట్టి వాడిని స్మరిస్తాను. గుర్తుపెట్టుకోవాలి. అది లెక్క. వాడిని గుర్తుకు తెచ్చుకున్నంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇన్ని సహాయాలు అందిస్తుంటే తలుచుకోమా, ఇంతకన్నా గొప్ప సాధన ఉందా? ఇదే సాధనలలో ఉత్తమమైన సాధన, ఇంక వేరేది లేదా అబ్బాయి? ఏమర్థం? ఇంతకు మించినది లేదు లేదు లేదు. కాబట్టి ఈ చరిత్ర శ్రవణముతో బాబాని, బాబా లీలలని, బాబా భక్తులని గుర్తుకు తెచ్చుకోమని చెప్తుంది శ్రీ సాయి సచ్చరిత్ర. దీనికోసం ఏమైనా డబ్బులు ఖర్చు పెడతావా? ఏమిలే. ఒక్క గవ్వైనా ఖర్చు కాదు. గవ్వ నీ ఇంట్లో సముద్ర స్నానానికి పోయినప్పుడు నీ పిల్లోడు తెచ్చుకున్నాడు అనుకో గవ్వలు, దాంట్లో ఒక్క గవ్వన్న ఇమ్మని అడుగుతున్నాడా? నో. తను ఇచ్చినటువంటి నోటితో, తాను ఇచ్చినటువంటి మనసుతో తనని తెచ్చుకోమంటున్నాడు. ఇంక ఏమి లేదు వాడు అడిగింది. పిచ్చోడు కాకపోతే ఎవరండి ఇల్లు వాకి అడుగుతాడు నా బొట్టోడు అంటే. ఇదొక్కటే చేయలేకుండా ఇల్లు వాకి ఇస్తాను కొంచెం జాగ్రత్తగా చేస్తావే. దీనికోసం ఒక్క గవ్వైనా ఖర్చు కాదు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సునాయాసంగా హస్తగతమవుతుంది. తక్కువ శ్రమ. ఏం చేస్తావు నువ్వు? అయితే ఒక్కరవ కొన్ని పనులని పక్కన పెట్టి వచ్చి కూర్చున్నావు, లేదా వింటూ పనులు చేసుకుంటున్నావు. తక్కువ శ్రమే నీకు, ఫలితం మాత్రం అనంతం. ఏం సార్ ఇది? ఎంత విచిత్రం అండి. అప్పుడు నీకు అర్థమవుతుందో లేదో, మన అందరి జనన మరణ చక్రాల నుండి మనల్ని బయటపడవేస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే రోజు 3 పూట్ల ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అంటే 3 పూట్ల ఆయన్ని, 2 పూట్ల ఆయన్ని, అవకాశం ఉన్న వాళ్ళు ఒక్క పూటైనా ఏకాంతంగా ఏకాగ్రతగా ఆయన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఏమైపోతుంది? నీ జనన మరణ భ్రమణం నుండి నిన్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే అన్నాడు, ఇదే సాధనలలో ఉత్తమమైన సాధన. కాబట్టి నేను ఈ సత్సంగాన్ని పట్టుకున్నానండి. దానికి మీరందరూ సహాయపడుతున్నారండి. దానికి మీకు లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సాయినాథుడికి కూడా కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతకన్నా గొప్ప సాధన లేదు అని నాకు నేను తెలుసుకుంటూ, తర్వాత ఏం చెప్పబడిందో అనేది రేపు వచ్చే సాయంకాలం, రేపు మళ్ళీ వచ్చే సత్సంగంలో